ఆప్కి అదాలత్లో ప్రముఖ వ్యాపారవేత్త రాహుల్ బజాజ్ గారి మీదున్న ఆరోపణ. ఈయనొక అవకాశవాది. రాహుల్ గారు, ఇది నిజమేనంటారా? అర్థం కాలేదు. ఇప్పుడు అర్థమయ్యేలా చెప్తా. బజాజ్ గ్రూప్ ని మొదలుపెట్టింది జమ్నాలాల్జీ. ఆయన కాంగ్రెస్ కి చాలా క్లోజ్ గా ఉండేవారు. జమ్నాలాల్జీ గారు కాంగ్రెస్ పార్టీకి సన్నిహితంగా ఉన్నది లేదు, ఏ పార్టీకి సన్నిహితంగా లేరు, రాజకీయాల్లోనూ లేరు. జమ్నాలాల్ గారు ఒక సన్యాసి లాంటి మనిషి. మేం అలాంటి వాళ్ళం కాదు. ఆయన గాంధీ సిద్ధాంతాలనే పాటిస్తూ ఉండేవారు. వినోబావాని గురూజీగా స్వీకరించారు, గాంధీజీని తండ్రిగా స్వీకరించారు. గాంధీజీ చెప్పినందువల్ల ఆయన్ని కాంగ్రెస్ పార్టీకి ట్రస్టీగా, ట్రెషరర్గా నియమించారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో ఎక్సెట్రా ఎక్సెట్రా ఆయన ఆ విధంగానే అందులో ఇన్వాల్వ్ అయ్యారు. ఆ తర్వాత తాతయ్య జమ్నాలాల్జీ, బామ్మ జానకీదేవిజీ, ఆవిడికి పద్మవిభూషణ్ అవార్డు కూడా ఇచ్చారు. మా అమ్మ నాన్న వాళ్ళు కలకత్తాలో ఎంతో ఉన్నతమైన కుటుంబంలో జన్మించిన వారు. అందరూ బ్రిటిష్ పాలనకు విరుద్ధంగా ఉండేవారు. మా బాబాయ్ రామకృష్ణ బజాజ్. కానీ ఒక్కరు కూడా ఫ్రీడమ్ ఫైటర్ పేరుని యూజ్ చేసుకుని ఎటువంటి లాభమూ పొందలేదు. దాంతో మేము ఎలాంటి రాజకీయాలు చేయలేదు. దేవుడి అనుగ్రహం వల్ల మేమంతా బానే ఉన్నాం. మీరు కాంగ్రెస్ పార్టీకి చాలా క్లోజ్ గా ఉన్న ఒక్కొక్క రాజకీయ నాయకుడికి బజాజ్ డీలర్షిప్ ఇచ్చారు. ఈ విషయం నాకు ఇవాళే తెలిసింది. నేను కాంగ్రెస్కి దగ్గర వాడినని మీరు చెప్తున్నారు. కాంగ్రెస్ ఏమో నువ్వు బీజేపీ పక్షం అంటున్నారు, బీజేపీ ఏమో నువ్వు కాంగ్రెస్ పక్షం అంటున్నారు. నా దృష్టిలో నేను ఒక ఇండియన్ని. కాంగ్రెస్ వైపు లేను, బీజేపీ వైపు లేను. మీరు ఎప్పుడూ కూడా పవర్లో ఉండే వాళ్ళ వైపే ఉంటారని చెప్తారు. అయితే నేను ప్రతి ఒక్కరికి బానిసలా ఉండుండాలి కదా. ఇప్పటి వరకు మీరు అలాగే కదా ఉన్నారు. అయితే క్రోనిజం చేయాలి, బానిసలా పడుండాలి. ఈ మధ్య చాలా మంది చెప్తున్నారు ఒక్కడే మూర్ఖుడున్నాడు, వాడే గవర్నమెంట్ ని తిట్టేవాడు అని అంటున్నారు. అది ఏ గవర్నమెంట్ అయినా మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను. మే 1997లో జరిగింది. పి చిదంబరం ఫైనాన్స్ మినిస్టర్ గా ఉండేవారు. అప్పుడు మీరు చిదంబరం గారిని ఈయన కంటే మంచి ఫైనాన్స్ మినిస్టర్ ఎవరు లేరని ఆయన డ్రీమ్ బడ్జెట్ ని పరిచయం చేసినప్పుడు, ఆ తర్వాత ఆ డ్రీమ్ బడ్జెట్ ఏమైందో అందరికీ తెలుసు. అధికారం పడిపోయింది, అందరికీ తెలుసు. కానీ ఆ డ్రీమ్ బడ్జెట్ అద్భుతంగా ఉంది, ఒప్పుకోవాలి. ఇండియా మొత్తం ఆ డ్రీమ్ బడ్జెట్ని అంగీకరించింది. ఈ విషయంలో నా తప్పే ఉంది, నేను కూడా ఆ విధంగానే ఒప్పుకున్నాను. వాళ్ళు ట్యాక్సెస్ అన్నీ తగ్గించారు, అన్నీ బాగున్నాయి, దేశానికి కూడా ఎంతో మంచిది. ఆ కారణంతోనే నేను ఆ అభిప్రాయాన్ని తెలియపరుచుంటాను. దీన్ని బట్టి మీరేమంటున్నారు? ఒకరు మంచి చేస్తే దాన్ని వ్యతిరేకించాలి అంటున్నారా? కాదు రాహుల్ గారు, అది కాదు. చేసినా అది మనకి మంచిదే కదా. చూసారంటే ఇందులో నేను ఇప్పుడు కూడా ఆ విషయాన్ని ఒప్పుకుంటున్నారు. చూడండి రజత్ గారు, చిదంబరం గారు తెలివి, వివేకవంతులు, చక్కగా మాట్లాడగలిగే వ్యక్తి. ఇవన్నీ కలుపుకుని వారిని పూర్తిగా చూస్తే ఈయనకంటే గొప్ప ఆర్థిక మంత్రి 25-30 ఏళ్లలో ఎవరూ లేరనే చెప్పాలి. కానీ ప్యూర్ నాలెడ్జ్లో డాక్టర్ మన్మోహన్ సింగ్ చాలా గొప్పవారు. అయితే మీరు ఏమంటున్నారంటే ఒక ఫైనాన్స్ మినిస్టర్ ఆ విధంగా సూట్ అయింది. నన్నేం చేయమంటారు? రేపు బీజేపీ మళ్లీ పాలనలోకి రావచ్చు. యశ్వంత్ సిన్హా గురించి పార్లమెంట్లో ఈరోజు మంత్రిగా ఉన్న మణిశంకర్ అయ్యర్ గారు పార్లమెంట్లో ఏం చెప్పారు? యశ్వంత్ సిన్హా రాహుల్ బజాజ్ కి ఫైనాన్స్ మినిస్టరు అని. బీజేపీ వ్యక్తి కాదు అని యశ్వంత్ సిన్హానే అడగండి. ఆయన ఎందుకు అడగాలి? నేను మీ స్టేట్మెంటే మీకు ఖచ్చితంగా చెప్పండి. బీజేపీ పవర్ లోకి వచ్చినప్పుడు చూసారా, ఇప్పుడు నేను బీజేపీ వాడిని అయ్యాను. అక్టోబర్ లేదు, పవర్ లో ఉండే వాళ్ళకే మీరు సపోర్ట్ ఇస్తుంటారు. ఓ అలాగా, అదే విషయం చాలా మంచిది. అక్టోబర్ 99లో మీరు ఏమన్నారంటే, అంటే 1999 కరెక్ట్. అప్పుడు మీరు ఏమన్నారంటే అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నారు, ఇంతకంటే మంచి విషయం ఇంకేముంటుంది అని. లేదు, నేను ఆ విధంగా చెప్పలేదు. ఎప్పుడు అటువంటి అభిప్రాయాలు చెప్పిందే లేదు. ఇండియానే ఇందిరా, ఇందిరానే ఇండియా అని అటువంటి వాటిని నేను ఆదరించను కూడా. బట్ ఇప్పుడు కూడా నేను చెప్తున్నాను, ఇప్పుడు ఆయన ప్రధానమంత్రి కాదు కదా రజత్ గారు. అంటే వాజ్పేయి గారు మన దేశానికి అతి గొప్ప ప్రైమ్ మినిస్టర్గా ఉండేవారు. ఆ విషయంలో నేను ఎంతగానో గర్విస్తూ ఉన్నాను. కానీ ఆయన కంటే గొప్పవారు ఎవరూ లేరు అన్న విషయం నేను ఏనాడు చెప్పిందే లేదు. కొన్ని సమయాల్లో మీలాంటి విలేకరులు మా నోటి నుంచి రకరకాల విషయాలు చెప్పిస్తున్నారు. ఆ విధంగా చెప్పించుంటే నాకు తెలీదు. ఎలక్షన్ జరగడానికి ముందు మీరు ఏమన్నారంటే, బీజేపీ చెప్తున్న ఈ ఫీల్ గుడ్ విషయం చాలా బాగుంది, దేశం అలాగే ఉందన్నారు. ఎన్నో విషయాల్లో బీజేపీ పథకాలు చాలా బావున్నాయి. ఎన్నో విషయాలు ఇండియా పురోగతి సాధించే విధంగా ఉన్నాయి. ఉదాహరణకి అద్వానీ గారు రథయాత్ర చేసినప్పుడు దానిని భారత్ ఉదయ్ అని అన్నారు. అప్పుడు అది ఇండియా అభివృద్ధే కదా. అంటే ఏమిటి? ఇండియా ఈజ్ రైజింగ్. అలాగే కొన్ని సమయాల్లో తప్పులు కూడా చేశారు. ఫిబ్రవరి 15, 2004 3 రోజుల క్రితమే బడ్జెట్ ని క్రిటిసైజ్ చేశాను. ఆ విషయం మీరు అడగలేదు. పాత విషయాలు. ఓ పాత విషయాలా? కొత్త విషయాలు అడగొద్దా? నేను చెప్పేది ఏంటంటే భవిష్యత్తు గురించి ఆలోచించండి, ఫ్యూచర్ గురించి ఆలోచించండి, గతం గురించి ఎందుకు? BBC రేడియోలో హిందీ ప్రోగ్రాంలో రాహుల్ బజాజ్ గారు అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పారు. ఆయన ఏమన్నారంటే, అందరూ చెప్తున్న ఈ ఫీల్ గుడ్ విషయం చాలా మంచి విషయం, అది అలాగే కొనసాగాలని అన్నారు. ఇప్పుడు కూడా నేను దాన్ని రిపీట్ చేస్తున్నాను. ఆ సమయంలో ఇండస్ట్రీలో ఎంతో అద్భుతమైన ఫీల్ గుడ్ విషయంగా ఉండేది, ఎంతో బలమైన ఫీల్ గుడ్ ఫ్యాక్టర్గా ఉండేది. కానీ ఇండస్ట్రీలో ఎన్ని ఓట్లున్నాయి? కార్మిక రంగంలో అన్ని ఓట్లు లేవు. కానీ
రాజకీయ నాయకులకి, అంత పెద్ద రాజకీయ పార్టీకి, బీజేపీకి ఇది అర్థం కాలేదంటే గ్రామాల్లో ఏం జరుగుతుందో మాకెలా అర్థం అవుతుంది? మీరు కాంగ్రెస్ కనుక పవర్లో ఉంటే వాళ్ళని మెచ్చుకుంటున్నారు, బీజేపీ పవర్లో ఉంటే వాళ్ళని మెచ్చుకుంటున్నారు. కానీ నేను రజత్ గారికి ముందు ఉంటే ఇప్పుడు రజత్ గారినే నేను మెచ్చుకుంటాను. అవును, లేదు, కానీ నేను ఇప్పుడు మిమ్మల్ని అలా ఏమంటారు, అందరినీ లేదు, తిట్టాలంటారా? కాంగ్రెస్ పవర్ లో ఉన్నప్పుడు, రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆయన మిమ్మల్ని ఇండియన్ ఎయిర్లైన్స్ కి చైర్మన్ గా చేశారు. అది వాళ్ళ తప్ప లేక నా తప్ప? బీజేపీ పవర్ లో ఉంటే వాళ్ళు మీకు పద్మభూషణ్ ఇస్తున్నారు. ఈయన చెప్పే విషయాలన్నీ నేను ఇంతవరకు ఎప్పుడు ఆలోచించిందే లేదు. ప్రజలందరూ ఆలోచించాలి. ఎందుకు నన్ను ఇలా బోన్లో కూర్చోబెట్టారు? నేనిప్పుడెంతో గొప్ప వ్యక్తిని అయిపోతాను. అన్ని రాజకీయ పార్టీలు నన్ను మెచ్చుకుంటున్నాయి. ఒకరేమో పద్మభూషణ్ అవార్డు ఇచ్చారు, ఇంకొకరు ఇండియన్ ఎయిర్లైన్స్ చైర్మన్ని చేశారు. నాలో ఇంత ప్రతిభ ఉందన్న విషయం ఇంతవరకు నాకే తెలీదు. ఇది డీసెంట్ గా చెప్పాలంటే మీరు పవర్ లో ఉన్న వాళ్ళకి చెంచాగా ఉంటున్నారు, అవునా? చూడండి, ఎంతమందికి నాలాగా పద్మభూషణ్ అవార్డిచ్చి ఎంతమందిని ఇండియన్ ఎయిర్లైన్స్లో చైర్మన్ని చేశారు? మీ ప్రశ్న చాలా తప్పుడు ప్రశ్న. అది నాకెంతో కోపాన్ని, విసుగుని కానీ కలిగిస్తోంది. మీరు నేను ఆ చెప్పేది సమయంలో ఎన్డీఏ పవర్ లో ఉంది. మీరు ఏమన్నారంటే యశ్వంత్ సిన్హా, జస్వంత్ సింగ్ వీళ్ళందరికన్నా ఎకానమీ చూసేవాళ్ళు, బాగా నేను ఆ విధంగా తీసుకెళ్లేవాళ్ళు ఏమీ ఎవరు లేరు చెప్పలేదు. బాగా పనిచేస్తున్నారనే చెప్పుంటాను. మీరు చెప్పినట్టుగా నాకింతవరకు సరే, అసలు బాగా గుర్తులేదు. చేసే వాళ్ళని మీరు మెచ్చుకున్నారని అనుకుందాం. కావచ్చు. నా దృష్టిలో నేనిప్పుడు కూడా చెప్తున్నాను, కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు పవర్లో లేదు. ముఖ్యంగా యశ్వంత్ సిన్హా. బికాస్ యశ్వంత్ సిన్హా గారు ఫైనాన్స్ మినిస్టర్గా 1 ఇయరే ఉన్నారు. కానీ యశ్వంత్ సిన్హా ఒక అండర్ రేటెడ్ మంచి ఫైనాన్షియల్ మినిస్టర్. ఆయన చాలా బాగా పనిచేశారు. ఒకే ఒక బడ్జెట్. ఈరోజు పబ్లిక్లో ఓపెన్గా చెప్తున్నాను, ఆ ఒక్క బడ్జెట్ అది అంత దారుణమైందేమీ కాదు. కానీ అందులో తప్పుడు విషయాలు రెండింటినీ చేర్చారు. ఉదాహరణకి అంటే డివిడెండ్ ట్యాక్స్ పద్ధతి, ఆ తర్వాత మళ్ళీ కలిపిన కొన్ని నిర్ణయాలు. మరుసటి రోజే నేను ఆయనకు ఫోన్ చేసి 40 నిమిషాలు మాట్లాడాను, పూణే నుంచి ఢిల్లీకి. మీ పదవి ప్రమాదంలో ఉందని. కొద్ది రోజుల తర్వాత అదే జరిగింది. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం సృష్టించిన తర్వాత అప్పుడు మీకు ఏమనిపించిందంటే, అవును, ఇప్పుడు సోనియా గాంధీ పూర్తి కమాండ్లో ఉన్నారు, ఇప్పుడు మీరు ఆవిడ చాలా మెచ్యూర్డ్గా ఉన్నారని చెప్పడం మొదలుపెట్టారు. కానీ ఇంతకుముందు నేను చెప్పలేదు. ఇంతకుముందు మీకు తెలియలేదా? లేదు, నేను చూడలేదు. హైట్లో కొంచెం తక్కువగా ఉంటారు, నేను కొంచెం ఎక్కువగా ఉంటాను. పైకి నా దృష్టికి కనిపించరు. ఆవిడ ఇంతకు ముందు ఉన్నట్టుగా ఎప్పుడు లేరు, పవర్లోకి రాగానే మారిపోయారు. ఇది 100% కరెక్ట్ స్టేట్మెంట్. ఇంచుమించు నేను ఇదే చెప్పాను, ఈ రోజు కూడా ఇదే చెప్తాను. ఎమర్జెన్సీలో ఎంతోమంది పారిశ్రామికవేత్తలు ఉండేవారు. వాళ్ళు ఓపెన్గానే ఎమర్జెన్సీని అపోజ్ చేశారు. అప్పుడు నేను చాలా కింద స్థాయిలో ఉండేవాణ్ణి. ఎదిరించినందువల్ల రైట్ జరిగింది. అయినా కూడా ఆ విషయమే మాట్లాడేవాణ్ణి, అదే చెప్తూ వచ్చారు. మీ అత్తయ్య గారే ఆ రోజు ఎమర్జెన్సీని పెట్టారు. అప్పుడు నేను ఎమర్జెన్సీని వ్యతిరేకించే మాట్లాడాను. కానీ నేను సోనియా గాంధీని వ్యతిరేకించి ఏం మాట్లాడలేదే. అలా మాట్లాడాల్సిన అవసరమూ లేదు. అయినా కొంతమంది మిత్రులు చెప్తుంటారు. ఎవరు? ఒక మిత్రుడున్నారు, ఆయన పేరు శరద్ పవార్. ఆయనే విదేశీ చరిత్ర గురించి మాట్లాడుతుంటారు. ఆయన చెప్పారు, ఆయన నా మిత్రుడే. కానీ నేనింతవరకు ఏమీ చెప్పలేదు. అది నేను చెప్తున్నాను, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను, ఆయన నేను చెంచాగిరి చేస్తున్నాను అంటారు. ఇప్పుడు నేను నిజం చెప్పకూడదా? గత 10 సంవత్సరాల నుంచి నేను చూస్తున్న కొన్ని విషయాలు, 10 ఏళ్లని చెప్పొచ్చు, 8 ఏళ్లని చెప్పొచ్చు. సోనియా గాంధీ గారికి ఎంతో మెచ్యూరిటీ వచ్చింది. ఇండియా గురించి ఎంతో అవగాహన వచ్చింది. కానీ నేను ఆ మాట చెప్పలేదు, ఇప్పుడు చెప్పడం లేదు. ఇండియాలో ఆవిడకంటే గొప్పవారు ఇంకెవరూ లేరు అని. కానీ ఖచ్చితంగా పవర్ఫుల్ వ్యక్తి, ఎంతోమంది కంటే పవర్ఫుల్ వ్యక్తే. అందుకనే ఆవిడ మెచ్యూర్డ్ అయ్యారని మీరు చెప్తున్నారా? అందుకే చెప్పాల్సి వచ్చిందా అంటే నేను ఆ తర్వాత కూడా చెప్తాను, ఆవిడ అంత తెలివైన వారేమీ కాదు అని. నేనెంతో డేంజరస్ స్టేట్మెంట్ ఇచ్చినట్టున్నాను. లేదు లేదు, అలాంటిదేం తర్వాత లేదు. నన్ను ఇక్కడ అసలు బతకనివ్వరు. వాళ్ళకు కూడా ఇది అర్థమవుతుంది. గత 10 సంవత్సరాల్లో సోనియా గాంధీ గారు మారారా లేదా మీ దృష్టి మారిందా అని. అంటే ఆవిడ మారినందువల్లే నా దృష్టి కూడా మారింది. అదే నేను చెప్పదలుచుకున్నది. శరద్ పవార్ గారు కూడా ఆవిడ విదేశీ ఆవిడని మాట్లాడుతున్నారు. అయితే ఆయన పిలిచి ప్రశ్నలు అడగండి. ఆయన ప్రభావం మీ మీద బాగా కనిపిస్తుంది. ఆయన మీద నా ప్రభావమా, నా మీద ఆయన ప్రభావమా అన్నది మీరే కనుక్కోవాలి. అదేంటంటే సార్, మీరిప్పుడు రాహుల్ గారి మీద నేరం మోపారు. ఆయన ఒక ఊసరవల్లి లాంటి వారు. బిజినెస్ మ్యాన్ అయితే ఖచ్చితంగా వాళ్ళు ఊసరవల్లిలాగే ఉంటారు. అవకాశం వచ్చినప్పుడు దాన్ని కోల్పోతే బిజినెస్ చేయలేం కదా. దానికోసం రాజకీయ వాళ్లతో కలిసి, అలాగే బిజినెస్ మ్యాన్ తో కలిసి చేస్తే ఏం తప్పు? కరెక్ట్ గా చెప్పారు. ఆయన ఇక్కడ కూర్చోబెట్టండి, నేను అక్కడికి వెళ్తాను. చాలా కరెక్ట్ గా చెప్పారు.
ఈ కారణం వల్లే కానీ మీరు చాలా కరెక్ట్గా చెప్పారు. అందువల్లే 90% ఇండస్ట్రియలిస్టులు ఈ విధంగానే నడుచుకుంటారు. నేను వాళ్లకంటే భిన్నమైన వాణ్ణి. నేనలా చెప్పాను కాబట్టి నన్ను క్రిటిసైజ్ చేయడం చాలా తప్పు. నాకేది కరెక్ట్ అనిపిస్తుందో, ఇండియాకి ఏది కరెక్ట్ అనిపిస్తుందో అదే నేను చెప్తాను. కొన్నిసార్లు నేను చెప్పిన దానికి అభిప్రాయ భేదాలు కూడా ఉంటాయి. అలా చెప్పినప్పుడు నేను దేన్ని చూడను, గవర్నమెంట్కి అది నచ్చుతుందా నచ్చదా అన్నది. కానీ ఇది వాస్తవం. మనల్ని తిట్టి నీచంగా మాట్లాడడం వల్లో, తప్పుడు మాటలు మాట్లాడడం వల్లో, లేక మొండితనంతోనో మనం ఏదీ సాధించలేము. గవర్నమెంట్ మనం చెప్పే అభిప్రాయం వినాలి అని అనుకుంటే మీరు మర్యాదగానూ దృఢంగానూ చెప్పాలి. నేను అందుకోసమే ప్రయత్నిస్తున్నాను. అయితే మీరు ఎందుకని రాజ్యసభకి వెళ్ళకూడదు? ఎవరూ నన్ను పిలవలేదు. అక్కడికి వెళ్ళి టైం వేస్ట్ చేసుకోవడానికి నాకు టైం లేదు. అక్కడికి వెళ్ళి నేనేం చేస్తాను? ఇక్కడిచ్చే లెక్చర్ అక్కడివ్వచ్చు కదా. ఇక్కడ చుట్టూ ప్రజలున్నారు, అక్కడ కేవలం హౌసే ఉంటుంది. వాళ్ళు రోజు అయిన ఖర్చుల లిస్ట్ తీసుకుంటారు, తర్వాత మాయమైపోతారు. అలాగే సెంట్రల్ హాల్లో కూర్చుంటారు. అక్కడ క్యాంటీన్ చాలా చీప్గా ఉంటుంది, చాలా బాగుంటుంది కూడా. రుచికరమైన ఫుడ్ దొరుకుతుంది. సమోసా సూపర్గా ఉంటుంది. రాజకీయాల్లో మీకు చాలా మంది స్నేహితులున్నారు. అది చూస్తున్నప్పుడు మీ అసలైన చోటు అదే అనిపిస్తుంది. నాకు వ్యక్తిగత జీవితం ఉంది. ఈ రాజకీయ జీవితంలోకి వచ్చామంటే ఎవరు ఏమైనా అంటారు. ఉదయం 8 నుంచే ఇంటికొస్తూ ఉంటారు. ఈరోజు నేను 10 వరకు నిద్రపోయినా కూడా నన్ను అడిగేవాళ్ళు ఎవరూ లేరు. ఇటువంటి పబ్లిక్ లైఫ్లోకి రావడం నా వల్ల కాదు. ఇలాంటి ప్రశాంతతే ఉండదు. అంటే మీ పనులన్నీ మీ పిల్లలు చూసుకుంటున్నప్పుడు మీరు చైర్మన్గా మాత్రం ఉంటారు, మిగతా టైంలో ఏం చేస్తారు? డెఫినెట్గా చెంచాగిరి మాత్రం చెయ్యను. ఎవరైనా ఎక్కడైనా తప్పు చేస్తున్నారని తెలిస్తే ఖచ్చితంగా నేను వేలెత్తి చూపుతాను. తప్పు ఎక్కడ జరుగుతుందో చెప్తాను. అందువల్ల దేశానికి, దేశ ప్రజలకి ఎంతో మంచిది. ఇది రాజకీయాల్లోకి అడుగు పెట్టడానికి ముందు వేసే అడుగు కదా. ఇది మీకున్న అవగాహన.